నెక్స్ట్ మిగతా వార్తల్లో రుణమాఫీకి నిధులు ఎలా? ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్ ఇచ్చిన హామీ, మేనిఫెస్టోలో వాళ్ళ రైతు డిక్లరేషన్లో పెట్టిన హామీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని. ఇప్పటికే అపోజిషన్ పార్టీలు బీఆర్ఎస్ ఇంకా మిగతా పార్టీలు మరి డిసెంబర్ 9 నుంచే చేసేస్తామన్నారు కదా, సంతకం పెట్టిరు కదా, మరి ఎప్పుడు చేస్తారు అని వాళ్ళు ఆల్రెడీ కౌంటర్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళు ఆ నిధుల సమీకరణ మార్గాల్లో అన్వేషణలో ఉన్నారట. సమీకరణ మార్గాల అన్వేషణలో సర్కార్ అసలు వడ్డీ కలిపి కుటుంబానికి 2 లక్షలు, రైతులందరివి దాదాపు 40,000 కోట్ల అప్పులు ఉన్నాయట. స్క్రీనింగ్లో 32,000 కోట్లకు తగ్గే అవకాశం ఉందట. అంటే కొంత ఎవరైతే దానికి ఎందుకు ఆ పరిధి కిందికి రారో రకరకాల ఇవన్నీ చూసిన తర్వాత 32,000 crores అవుతుందట. బ్యాంకుల నుంచి బదలాయించుకొని వాయిదాల్లో చెల్లించే యోచనలో ప్రభుత్వం అట. అంటే బ్యాంకుల దగ్గర నుంచి తీసుకొని బ్యాంకులకి వాయిదాల పద్ధతిలో మళ్ళీ వీలు కడతారు. ఇది సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించే అవకాశం ఉందట. కటాఫ్ తేదీ ఎప్పటి వరకు అనే అంశంపైన చర్చ. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక హామీని నెరవేర్చే దిశగా చర్యలు ప్రారంభించింది. అధికారంలోకి వస్తే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కసరత్తు మొదలుపెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్లు రైతుల అప్పుల లెక్కలు తీస్తున్నారట. వాటిని మాఫీ చేసేందుకు మార్గాలు కూడా అన్వేషిస్తున్నారట. కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్లో భాగంగా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రైతుల అప్పులను అసలు వడ్డీ లెక్కగట్టి 2 లక్షల వరకు మాఫీ చేయబోతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 39 లక్షల మంది రైతులు బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రుణగ్రహీతలుగా ఉన్నారు. పంట పెట్టుబడి కోసం ఈ రైతులు తీసుకున్న అప్పులు మొత్తం కలిపి సుమారు 40,000 కోట్లున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటికి ఈ మేరకు బకాయిలు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రుణమాఫీ అస్తవ్యస్తంగా జరగడం, సకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేయకపోవడంతో రైతులు బ్యాంకుల్లో డిఫాల్టర్లుగా మారిపోయారు. అప్పులు, వడ్డీలు పెరిగిపోయాయి. అయితే ఇక్కడ ఈ కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు పెడతారు మరి? కేసీఆర్ ఏమో 2018 కదా, 18 సంథింగ్ ఎప్పుడో డేట్ పెట్టి మీకు 4 విడతల్లో రుణమాఫీ చేస్తామని చెప్పిండు, చేయలేకపోయిండు. ఇప్పుడు కట్ ఆఫ్ డేట్ పెడితే ఇక అప్పటి నుంచే పెట్టాలి. ఎందుకంటే కేసీఆర్ ఇచ్చిన హామీకి మోసపోవడం వల్లనే కదా, నెరవేర్చకపోవడం వల్లనే కదా ఈ రుణమాఫీ మేము 2 లక్షలు చేస్తామన్న చర్చ వచ్చింది. కాబట్టి వీళ్ళు 2018 ఎలక్షన్ అయిపోయే ముందు ఏదైతే ఆయన డిసెంబర్ 10 ఏదో కట్ ఆఫ్ డేట్ పెట్టిండు, ఆ డేట్ నుంచే పెట్టాల్సి ఉంటుంది. ఇంకొకటి మరి ఇంట్రెస్ట్ ఎట్లా కలుపుతారు, ఎట్లా యాడ్ చేస్తారు? 2018 డిసెంబర్ 10 నాటికి 2 లక్షల లోన్ తీసుకున్న వాళ్ళకి విత్ ఇంట్రెస్ట్తో కలిపి రుణమాఫీ చేస్తారా? లేకపోతే ఇంట్రెస్ట్ ఎంతున్నా కేవలం 2 లక్షలే చేస్తారా? లేదు డిసెంబర్ 10 అవన్నీ మనకు సంబంధం లేదు, ఎవరైతే 2 లక్షలు వరకు ఉన్నదో వాళ్ళకి చేస్తారా? సో ఇది క్లారిటీ రావాల్సి ఉన్నది. ఈ కట్ ఆఫ్ డేట్ విషయంలో, ఈ గైడ్లైన్స్ విషయంలో కూడా క్లారిటీ రావాల్సి ఉన్నది. మొత్తానికైతే వాళ్ళు చేయడానికి అడుగు ముందుకేస్తున్నట్టు కనబడుతున్నది. సో చాలా ఇంకా రైతు బంధు పైసలు కూడా చాలామందికి పడలేదు, అవి కూడా ఇమీడియట్గా వేయాల్సిన అవసరం కనిపిస్తూ ఉన్నది. చూద్దాం ఏం చేస్తారన్నది. సో మనం ముందు నుంచి మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడున్న రాష్ట్ర ఫైనాన్షియల్ స్టేటస్ను చూసుకుంటే దాని నుంచి వీళ్ళు తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఒకటి, వీళ్ళు వేస్తారు, ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేయడం బెటర్ అని నాకు అనిపిస్తున్నది. ఒకవేళ చేయకుండా మాకు పైసలు లేవు, మేమేం చేయలేమంటే మరి ఎందుకు హామీ ఇచ్చిరని ఆ క్వశ్చన్ రాకమానదు. సో అప్పుడు ఖచ్చితంగా నిలదీసి గట్టిగా అడిగే పరిస్థితి ఉంటుంది. చూద్దాం ఈ రుణమాఫీ ఎట్లా చేస్తారు, ఏకకాలంలో చేస్తారా, విడతల వారీగా చేస్తారా, ఏ లెక్కన చేస్తారన్నది చూడాలి. కొన్ని వేల మంది రైతులు డిఫాల్టర్లుగా మారిపోయారు. గత ప్రభుత్వంలో రుణమాఫీ చేయకపోవడం వల్ల వేలాది మంది రైతులు డిఫాల్టర్ల కింద లెక్క కట్టిరు వాళ్ళని.